అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహాసభలు యువజన సదస్సు జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మహాసభల విజయవంతం కోసం సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆటా అధ్యక్షులు జయంత్ చెల్లా నేతృత్వంలో సన్నాహక ఈవెంట్లకు ప్రవాస తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన జుమ్మంది నాదం ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంది. నా పేరు వీరనాశంకర్, ఆటాకి సాహిత్య కమిటీ చైరు. సాహిత్యం అంటే సంగీతము, సాహిత్యము, మన కళలు, వాటి బేస్గా మన ఆట ఇట్లాంటి సంస్థలు స్టార్ట్ అయినాయి. కాకపోతే ఇప్పుడు మనకి ఈ సాహిత్యంలో ఈసారి కొత్తగా ఈసారి మేము ఆట ఏం చేస్తుంది అంటే, ఒక సాహిత్య సభ అవుతుంటే వచ్చి కూర్చొని విని వెళ్ళిపోవడం కాకుండా అందరూ ఇందులో పాల్గొనేట్టు, అంటే ఒక శ్రోతల నుండి వక్తల వరకు అనేది ఒక ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాము. అంటే మీరు ఊరికే వచ్చి వినుకోవడం కాకుండా మీరు వచ్చి మాట్లాడచ్చు, మీరు వచ్చి పద్యం పాడచ్చు, మీరు వచ్చి ఒక పాట పాడచ్చు. తర్వాత ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ ఒక చిన్న వ్యాసం లాంటిది కూడా పంపించచ్చు. అయితే కథల కవిత్వం పోటీ కూడా ఉంది. జూన్ 30 తారీఖు లోపల మీరు ఏదన్నా రిజిస్టర్ చేసుకుంటే కనుక ఫేస్బుక్లో ఉంది, ఆటా వెబ్సైట్లో కూడా ఉంది. ATALettery@gmail.comకి మీరు పంపించేసి, దాంతోపాటు మీకు శ్రోతలకు కూడా అక్కడ కొన్ని రాఫిల్ ప్రైజెస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి పాల్గొన్న వరకు విన్నింగ్. మన లోకల్ కమ్యూనిటీ చాలా మంది ఈ సాహిత్యం అనేది, మన లెటర్ని, మన భాష, తెలుగు భాషకి ప్రోత్సహిస్తూ అందరూ కూడా కొన్ని గిఫ్ట్ ర్యాప్స్ కూడా ఇస్తున్నారు, రాఫిల్స్. సో మీరు అందరూ వచ్చి సాహిత్యంలో మీకు అంటే చాలా కొంతమంది చిన్నప్పుడు కాలేజీలో ఉండి రాసి మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, ఎప్పుడు తరంలో కొంతమంది ఇంగ్లీష్లో అట్లా రాస్తున్నారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు తెలుగులో కూడా రాసి పంపించేస్తే కాంపిటీషన్స్ ఉంటాయి, ప్రైజెస్ ఉంటాయి. ప్రతి దానికి ఒక ప్రైజ్ ఉంటుందండి కాంపిటీషన్స్. సో ఏదన్నా డౌట్ ఉంటే నన్ను కలిసి మాట్లాడచ్చు. ఈరోజు ఆటా వారు నిర్వహించిన 19th కాన్ఫరెన్స్ తరపున జుమ్మంది నాదం అనే కార్యక్రమంలో ఈరోజు మేము జడ్జిలుగా నిర్వహించడం జరిగింది. అందులో క్లాసికల్ రౌండ్స్ అండ్ నాన్ క్లాసికల్ రౌండ్స్ ఆఫ్ సింగింగ్ కూడా జరిగినాయి. దాదాపు ఒక 20 మంది పిల్లలు, పెద్దలు క్లాసికల్లోనూ, ఇంకొక 20 మంది నాన్ క్లాసికల్ పాటల్లో కూడా చాలా చక్కగా పాడారు అందరూ. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ good opportunity. We are not kind of judging them, but we have we are encouraging them to be a better singer and performer. Thank you very much ATA for this opportunity for us. Thank you. అమెరికా తెలుగు అసోసియేషన్ 19th కాన్ఫరెన్స్లో ఇవాళ జుమ్మంది నాదం కార్యక్రమంలో జడ్జెస్గా సినిమా పాటలకి అండ్ క్లాసికల్ అండ్ నాన్ క్లాసికల్ రౌండ్స్కి మేము జడ్జిలుగా వహించాము. బట్ పిల్లలందరూ చాలా ఉత్సాహంగా చూడకుండా పాడారు. సో అది చాలా మాకు ముందుగా ఆనందం అనిపించింది. పిల్లలందరికీ అభినందనలు, చాలా బాగా పాడారు అందరూ. సో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళ పాటలు విని. థ్యాంక్ యూ సో మచ్ సుధ గారు ఫర్ దిస్ వండర్ఫుల్. 19వ ఆటా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు జుమ్మందినాదం కార్యక్రమంలో జరిగిన ఇక్కడ సంగీత పోటీల్లో పిల్లలందరూ అత్యద్భుతంగా పాడారు. అన్నిటికన్నా మెచ్చుకోదగిన విషయం ఏంటంటే అందరూ ఉచ్చారణ మాత్రం చాలా చాలా అద్భుతంగా వాళ్ళు కృషి చేసి అందరూ ప్రజెంట్ చేశారు. అండ్ ఒక్కొక్క పిల్లలు ఒక త్యాగరాజ కృతి, లేకపోతే ఒక పాత పాట, ఒక అన్నమాచార్య కృతులు, ఇవన్నీ వాళ్ళు చూడకుండా పాడారు. చక్కగా సంగీతబద్ధంగా, శృతిబద్ధంగా, లయబద్ధంగా పాడారు. దీనంతటికీ ఈ కమ్యూనిటీ నుంచి పిల్లలు నేర్చుకోవడము, తల్లిదండ్రులు నేర్పించడము, గురువులు నేర్పించడము, ఇది ఒకవైపు. కానీ దానికి తగిన అవెన్యూస్, అంటే దానికి తగిన వేదికని, దానికి తగిన ఇలాంటి పోటీలని, ఇన్ని రకాల రిసోర్సెస్ని అన్నీ ప్రొవైడ్ చేసి ఆట ప్రతి సంవత్సరానికి వీటి స్టాండర్డ్, అంటే ఈ ప్రమాణాలు పెరుగుతూ వెళ్ళాయి. అంటే ఆ మొత్తం క్రెడిట్ అంతా సుధా గారు లాంటి వాళ్ళకి, ఈ కమ్యూనిటీ లీడర్స్కి, ఇక్కడున్న ఈ మొత్తం టీం, ఈ వాలంటీర్స్కి, వీళ్ళందరికీ చెందుతుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ఆటాకి మేము చాలా ధన్యవాదం. ఆటా 19వ మహాసభలు జూలై 31, ఆగస్టు 1, 2 తారీఖుల్లో నిర్వహించడానికి ముందుగా జుమ్మంది నాదం, సయ్యంది పాదం అండ్ పీజెంట్ అవన్నీ ఇవాళ నిర్వహించడం జరిగింది ఇక్కడ డిఎంఈ ఏరియాలోని. సో ఇక్కడే కాకుండా అక్రాస్ ద యూఎస్లో అన్ని సిటీస్లోని నిర్వహిస్తున్నారు. సో వీ హ్యావ్ అబౌట్ 200+ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. సో ఇందులో ఇవాళే ఫస్ట్ ఇక్కడ మొత్తం అక్రాస్ ద యూఎస్లో ఇవాళ ఫస్ట్ జరిగింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ 4-5 వీక్స్ ప్రతి వీకెండ్ అన్ని చోట్ల జరుగుతాయి యూఎస్లోని.
సో అండ్ వీఆర్ గ్లాడ్ దట్ ఇక్కడ మేము పార్టిసిపేట్ చేసి అండ్ చాలా మంది పార్టిసిపెంట్స్ వచ్చి చాలా ఉత్సాహంగా అందరూ వచ్చి పాల్గొన్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ టు ఆటా టీమ్. సుధాకొండపు జుమ్మది నాదం చైర్. మేము మొత్తం 13 సిటీలని ఆట సెలెక్ట్ చేసి మమ్మల్ని నిర్వహించమని చెప్పినప్పుడు అయితే మేము కొంచెం హెసిటేట్ చేసాం, ఎందుకంటే ఇన్ని సిటీల్లో ఎలా చేయగలమని. కానీ అన్ని సిటీల్లోనూ కూడా 13 సిటీల్లోనూ ఒక 3 సిటీలేమో కొంచెం తక్కువ పార్టిసిపేషన్ రావడం వల్ల చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కానీ నిజంగా మిగిలిన 10 సిటీల్లో మాత్రం అద్భుతమైన సింగర్స్, ఈచ్ సిటీలో దగ్గర ఒక 20 to 35 వరకు కూడా పార్టిసిపెంట్స్ వచ్చినారండి. చాలా మేజర్ సిటీస్. ఇది నిజంగా ఒక ఐకానిక్ అని అనుకోవచ్చు, ఆటకే తలమానికం అనుకోవచ్చు ఇలాంటి కాంపిటీషన్స్. ఎందుకంటే ఇంతమంది కళాకారులకి ఈ వేదిక కల్పించడం, అది కూడా మంచి టైటిల్తో జుమ్మంది నాదం, మళ్ళీ వెంటనే సయ్యంది పాదం, అలాగే బ్యూటీ పేజెంట్, ఎంతోమందికి ఒక కాన్ఫిడెన్స్ తెప్పించేయడానికి కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. థ్యాంక్ యూ ఆట. అలాగే జయంతి చల్లా గారి ఆధ్వర్యంలో ఈ 19వ మహాసభల్ని చాలా ఘనంగా మన ఊరిలో మన డిఎంవి ఏరియాలో నిర్వహించడం అనేది మాత్రం మనందరం కూడా అలాంటి వేదికని యూజ్ చేసుకోవడం అనేది మనకి చాలా గర్వంగా అనిపిస్తుంది. మీలో ఎవ్వరు ఇంకా దీని గురించి తెలియకపోయినా ఈ మీడియా ద్వారా మీరందరూ కూడా వచ్చి మహాసభల్లో పాల్గొవాల్సిందిగా కోరుకుంటున్నామండి. మిగిలిన సిటీల్లో ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు హీఈస్ అవర్ కోచర్. ఈయన మేము కలిపి మా టీం మొత్తం 9 మంది ఉన్నాము, నేషనల్ టీము. ఈ 9 మంది కలిపి ఎంతగానో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తేనే దగ్గర 250 పైగా రిజిస్ట్రేషన్లు వచ్చినాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ సిటీలో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు కవిత చెల్ల. ఈరోజు కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదా, జుమ్మంది నాదం, సయ్యంది పాదం అండ్ బ్యూటీ ప్యాలెస్. ఇక్కడ అందరు కళాకారులను చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఇండియా నుంచి అంత కళాకారులను పిలుస్తాం కానీ మన దాంట్లో ఎంతో సత్తా ఉంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సీ అవర్ కమ్యూనిటీ అండ్ అవర్ టాలెంట్ అండ్ అప్రిషియేట్ ఆల్ ది జడ్జెస్. ఈ జుమ్మంది నాదంకి అంతా చెప్పింది చూస్తుంటే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు చూడకుండా పాడడం ఇట్లాంటివన్నీ. అండ్ థ్యాంక్స్ టు సుధాకొండకు. ఇక్కడ డిఎంబి ఏరియాలో ఈ పాటల్లో జుమ్మంది నాదం అంటే దాని పేరే వస్తుంటుంది మనకి. ఎంతోమంది పిల్లలు పెద్దగా అయిపోయి మూవీలలో పాడుతున్నారు, ఎక్కడెక్కడో ఎదిగిపోయారు. సో దాని క్రెడిట్ మన కమ్యూనిటీ లీడర్గా తను ఒక ఆర్గనైజేషన్ కాదు, అన్ని ఆర్గనైజేషన్కి షీఈ్ ఆల్వేస్ దేర్. అండ్ హార్ట్ఫెల్ థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ టు సుధా అండ్ ఆల్ హర్ టీమ్. ఇక్కడ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇదే సందర్భంగా ఈసారి ఆట 19వ మహాసభలు బాల్టిమోర్లో జూలై 31, ఆగస్ట్ 1, 2 బాల్టిమోర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. సుధా చెప్పినట్టు జయంత్ చల్లా మా హస్బెండ్. సో ఈ కాన్ఫరెన్స్ జయప్రదం చేయాలని పర్సనల్గా కూడా కోరుకుంటున్నాను. మీ అందరికీ సపోర్ట్ కావాలని, మీరే కాదు మీ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ కావాలి. వన్స్ అగైన్ having a kick-off competition in DMV area. This is a kick-off city. So ఇది మనం ఒక ట్రెండ్ సెట్ చేయాలి, వేరే సిటీస్ కూడా ఇంకా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.